నిన్ను పంపటానికి మాకు ఇష్టం లేదని అంటే ప్రమాణం చేసి వెళ్ళారంట ఆయన. నాన్నగారు లేకపోతే అమ్మగారు, నేను మాత్రం ఆ పని చెయ్యబోను, కాబట్టి నన్ను నమ్మండి అనేసి ప్రమాణకం చేసి లేదా ప్రామిస్ చేసి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఒకరోజు ఒక ఫ్రెండ్ చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయన వెళ్దామని వెళ్ళి అంతే ఉన్న పాటున అక్కడ ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. సరే, ఆయన అంత ఆత్మ తీవ్రతలో ఉన్న మనిషి ఏం చేశారంటే ఇండియాకు వచ్చారంట. ఇండియాకు వచ్చినప్పుడు బొంబాయిలో ఓడరేవు దిగి వాళ్ళ అక్కగారి దగ్గరికి వెళ్తే ఆదరిస్తారు కదా అనుకుని మంచి సంతోషంగా అక్క దగ్గరికి వెళ్తే ఆయన యొక్క పడికట్టు అంటే ఆయన యొక్క వస్త్రధారణ అంటే వాళ్ళ కులానికి సంబంధించినటువంటివన్నీ ఎక్కడ కనపడుతుందా. అరే బాగున్నావా అని అడిగేదానికంటే ముందు ఆయన ఏమని అడిగారంట, ఎరా నువ్వు మతం మార్చుకున్నావా అని అడిగిందంట అక్క. అవునక్క, నేను ప్రభువుని అంగీకరించాను, మతం కాదు, మార్గాన్ని తెలుసుకున్నాను అని చెప్తే, వద్దురా దయచేసి మా పరువు పోగొట్టుబాకు, దయచేసి ఏమనుకోబాకు, నువ్వు నాకు తోబుట్టువే, మా పరువు పోతుంది, ఏమనుకోబాకనంటే అట్లాగే అక్క అనేసి ఆయన బాంబేలోనే ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన దగ్గర కొద్దిపాటి డబ్బులు చాలా చిల్లర అన్నమాట. ఆ రోజుల్లో చాలా విలువ ఉండేది అన్నమాట. ప్రతి రూపాయికి కానీ పావలాకి కానీ ఆయన దగ్గర ఉన్న కొన్ని కాయిన్స్ తోటి పక్కనున్న క్రైస్తవ బుక్ స్టాల్ ఏదో ఉంటే దాని దగ్గరికి వెళ్ళి కొన్ని ట్రాక్స్ కరపత్రాలు తీసుకుని సిక్కు డ్రైవర్లు ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆయన ట్రాక్స్ అయ్యి అంటే కరపత్రాలు పంచేసి తిరిగి వచ్చి అలసిపోయి ఆ పార్క్లో నిద్రపోయారు బెంచ్ మీద. పడుకున్న తర్వాత లేచి మెలకు వచ్చేటప్పటికి విపరీతమైన ఆకలి వేస్తుందంట. ఆకలి బాధకు తట్టుకోలేక సరే అని ఆ కోర్టు అలా తడుముకుంటే ఒక్క నాణ్యం కూడా లేదంట. సరే ప్రభువా, నీ దాసుని నేను ఇక్కడ అలమటిస్తున్నాను ఆకలితో అంటే, అలనాడు శిష్యులు ధోనిలో ఉన్నప్పుడు ప్రభువా నీకు చింతలేదా, మేము నశించిపోతున్నాం అన్నట్లు దైవజనులైన భక్త్ సింగ్ అయ్య గారు ప్రభువుని ఇలా ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, మరి నీ కొరకే కదా నేను ఇట్లాగా చేశాను, మరి నాకు ఇలా ఆకలితో అలమటిస్తున్నాను, నాకున్న 1000 మంది కూడా నీ కొరకే కదా ఖర్చు చేసేసాను, మరి నాకు ఏంటి ప్రభువా, ఇలా ఆకలితో అలమటిస్తున్నాను, నీ సహాయం నాకు త్వరగా అందించు ప్రభువా అని అంటే ప్రభు మాట్లాడుతున్నారంట. భక్త్ సింగ్, నేనేమైనా ఆ కరపత్రాలు పంచమని చెప్పానా, నీ దగ్గర ఉన్న డబ్బులు అలా వేయపరచుకోమని నేనేమైనా చెప్పానా అని అనగానే గుండె జల్లు అయిపోయింది. వెంటనే ప్రభువా నిజమేనాయన, ఈ పని నేను చేయాలా చేయకూడదని నేను అడగలేకపోయాను, నా తప్పే అది, క్షమించిన ఆయన అని ప్రభువుని వేడుకోవటం జరిగింది. ఆ గొప్ప వ్యక్తిని దేవుడు అనేక రీతిలో వాడుకున్నారు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ సందర్భంలో కాకోకుండా ఆయన ఆకలితో అలమటిస్తున్నారంట. అంటే ఆ సన్నివేశంలో కాదు, మరి ఒకసారి ప్రభు అన్నారంట, నువ్వు అలానా హోటల్కి వెళ్ళన్నారు, చాలా ఖరీదు గల హోటల్ అంట. ప్రభు నా దగ్గర డబ్బులు లేవే అని అంటే, నువ్వు వెళ్ళు తొందరగా కట్టినారు, వెళ్ళు అని. సరే అని ఆయన వెళ్ళారు. వెళ్ళి హోటల్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద హోటల్లో వచ్చేసాను, నా దగ్గర రూపాయి కూడా లేదని అంటే, వెళ్ళి టేబుల్ మీద కూర్చోవాలి అన్నారంట. వెళ్ళి టేబుల్ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే, అతను ఆర్డర్ తీసుకుని అతను వచ్చి మెనూ కార్డు ఇచ్చాడు. సార్ ఏం కావాలనేసి అని అడిగితే ఆయనకి భయంతో నచ్చింది అట్లా ఆర్డర్ పెడితే ఆయన తీసుకొచ్చేసారు. కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత దడొచ్చేస్తుంది, భయం వస్తుంది. బిల్లు ఎంత వేస్తాడు, రూపాయి లేదు, బిల్లు వచ్చేస్తుంది. ప్రభువా భయపడిపోతున్నారట, నన్ను అవమానానికి అప్పగిస్తావా, ఏంటినైనా రూపాయి లేదు నా దగ్గర, నువ్వు ఇలాంటి ఖరీదు భోజనం తినేమని చెప్పావు, ఎట్లా ఇప్పుడు అనేసి ఆయనకు ఒక టైప్ ఆఫ్ షివరింగ్ వచ్చి ఏం చేయాలో అర్థం అట్లేదు. బిల్లు పట్టుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళమనే స్వరం అయిపోయింది. బిల్లు పట్టుకుని మరి ప్రభు మాట వినాలి కదా, నేర్చుకున్నారు కదా అనుభవం. బిల్లు పట్టుకుని కౌంటర్ దగ్గరికి వచ్చేటోడికి అలా భయంతో ఇంకా ఆయనకి ఎవరో కనపడుతుంది అలా వచ్చేటోడికి, హాయ్ బ్రదర్ భక్త్ సింగ్, బాగున్నావు, ఎంత కాలం పెట్టో నేను నీ కొరకు చూస్తున్నానని ఆ చేతిలో ఉన్న బిల్లులా లాక్కుని ఆయన
నేను పే చేస్తాను, ఇంకేమైనా కావాలా అనేసి అంటే ఇది తినేసానంటే నేను పే చేస్తాను నీ కొరకు, ఇలాంటి ఆ భాగ్యం నాకు కల్పించావు నువ్వు అనేసి ఇలా లాక్కుని ఆయన పే చేశారు. ఆయన పుస్తక అనుభవాల్లో ఇది ఒకటి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా ఏం జరిగింది, ప్రభుని అడక్కోకుండా, ప్రభు చిత్తాన్ని తెలుసుకోకుండా ప్రభు సేవే చేస్తున్నానని చేశారు. ప్రభు మెచ్చుకున్నారా? మెచ్చుకోలే. అంటున్నారు నేను ఏమన్నా చేయమన్నాను, నేను నీకు చెప్పానా, నేను నీకు చెప్పలేదు కదా, ఎందుకు అట్లా అనేసి అన్నారు. రెండవది, నేను వెళ్ళనన్నా వెళ్ళు మంచి హోటల్కి వెళ్ళు లోపలికి వెళ్ళి కూర్చో, ఆర్డర్ బిల్ కడతాకెళ్ళు, ప్రతీది కూడా. అంటే మొట్టమొదటి అంశంలోనేమో దేవుణ్ణి అడక్కోకుండా దేవుని కొరకని ఉత్సాహంగా చేసేసారు. అది దేవుని చిత్తం అవ్వాల, దేవుణ్ణి సంప్రదించాల. రెండవది, ఆయన దగ్గర ఏమీ లేని నిస్సహాయుడిగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నారంటే ముందుకు తోస్తా ఉన్నారు, వెళ్తున్నా వెళ్ళి అక్కడ ఒక అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో అనుభవాలు ఎన్నో కొల్లాలన్నమాట. అలాంటివి చదివినప్పుడు, విన్నప్పుడు అవిశ్వాసమైనటువంటి మన యొక్క అవిశ్వాసం పోయి విశ్వాసంలో బలపడటానికి మనకి ఎంతో ఊరటనిచ్చేటటువంటి వాక్య ధ్యానాంశాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఈనాడు కూడా మనం దేవుని యొక్క కృపలో నిలిచి ఉన్న మనం కూడా ప్రభువు విషయమై మన యొక్క ఆత్మీయ స్థితి అవని, కుటుంబ పరిస్థితి అవని, ఇంక ఇతరత్ర ఏదైనప్పటికీ మనం దేవుని సంప్రదించే వారంగా ఉంటున్నామా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది మనం ఆ మహాభక్తుల గురించి నేను చూడలేదు, కానీ ఒక వ్యక్తిని మాత్రం నాకు తెలుసు. ఆయన ముస్లిం కుటుంబం నుండి వచ్చారు, సయ్యద్ అలీ గారు. అయితే నేను ఇంతకుముందు వెళ్ళే చర్చ్కి, నేను రక్షించబడిన చర్చ్కి ఆయన వస్తూ ఉంటారు. ఆయన నాతో మాట్లాడుతూ ఒక అనుభవాన్ని చెప్పారన్నమాట. ఎట్లా అంటే ఆయన చాలా ప్రయత్నాలు చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, డబ్బులన్నీ వేయపరిచేసుకున్నారు. కోకోకోలా ఏజెన్సీ కూడా తీసుకుని చాలా కొద్ది కాలం బాగా రన్ చేసి తర్వాత అప్పులు పాలైపోయి ఏం చేయాలో తెలియక ఇంట్లోకి బయటికి తిరగలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడంట, ఈ రోజున వాక్యం ఎవరు మాట్లాడినా ఈ వాక్యం కనుక మాట్లాడితే కనుక ప్రభువా నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతాను అని అన్నా. సరే వచ్చి కూర్చున్న రాజువారు కరెక్ట్గా ఆయన ఏదైతే అనుకున్నారో ఈ వాక్యం ద్వారా మాట్లాడాలి, అదే వాక్యం అక్కడ ప్రసంగికులు లేచి నిలబడి రెఫరెన్స్ అది చదవమన్నారంట, మూలవాక్యం. ఆయన సిగ్గుపడిపోయి ప్రభువా నీలో ఇంత గొప్ప శక్తి ఉందా, నేను నిన్ను తక్కువ అంచనా వేసాను అనుకుని చిన్నపిల్లవాళ్ళలాగా ఏడుస్తుంటే ఇంకొక ప్రక్కన ఆయనకు తెలిసిన ఆయన వచ్చి ఏంటి బ్రదర్ ఏడుస్తున్నారు, ఏమైంది, మీకు ఏమన్నా అయిందా, ఏంటి, నేనేమన్నా హెల్ప్ చేయాలా చెప్పండి అని అంటే ప్లీజ్ కూర్చోండి, నన్ను వదిలేయండి అన్నాను. ఇంకా తట్టుకోలేక ఆయన ఇంటికి వెళ్ళిపోయి తలిపేసేసుకుని ఏడ్చి ప్రభువా నా హక్కులు తీరినా పర్లేదు, తీరకపోయినా పర్లేదు, అని నువ్వు నాకు ఒక ఊరటనిచ్చావు, నాతో ఉన్నావు, అది చాలు నాకు ధైర్యం అనేసి. ఈ లోపల ఫ్యామిలీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఏంటంటే చర్చికి రాలేదంటే ఇట్లా జరిగింది అని, ఆదివారం కాబట్టి ఆయన మీకు ఏమేమి కావాలి చెప్పండి అనేసానంటే ఏవేవో ఆ రోజు చికెన్ కావాలి లేకపోతే ఇవి కావాలనేసానంటే 3 రోజుల దాకా నేను మళ్ళా మీకు ఏమీ తేవటాకుండదు, ఏం కావాలో చెప్పండి, నేను ప్రార్థన చేసుకోవాలనేసాను. సరే అనేసి వెళ్ళి ఇచ్చేసి గదిలోకి వెళ్ళిపోయి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పి గదిలోకి వెళ్ళిపోయి బంధించుకుని 3 రోజులు ప్రార్థన చేసుకుంటే ప్రభు అంట మోటార్ ఆ సందు బిల్డింగ్ కట్టుకున్నారో అది కూడా చూపించారు నాకు తీసుకుని, సందు కింద ఉంది అక్కడ మోటార్ అయింది, అదే బోర్ పాయింట్ ఏమన్నారు వాటర్ ప్లాంట్ పెట్టమనేసి దేవుడు. సరే వెళ్ళిపోయి తెల్లారి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కొంచెం అమౌంట్ తీసుకుని దేవుడు మాట్లాడిన తర్వాత బోర్ పాయింట్ వాళ్ళని తీసుకుని వస్తే వాళ్ళు అన్నారంటే నవ్వి ఇక్కడ ఎలా పడుతుందండి, ఇక్కడ పడదు, మీకు అనవసరంగా మళ్ళీ మీరు దెబ్బతింటారు అని దేవుని చిత్తాన్ని చెడగొట్టేసి వాళ్ళు వేరే పాయింట్లో పెట్టి ఇక్కడ వేయండి అని అంటే 8 అడుగులు వేసిన తర్వాత బోర్ ఫెయిల్ అయిన తర్వాత వెంటనే మళ్ళా ఆయన అన్నాడంట ఇంకా పడదండి ఇక్కడ వాటర్ లేదు, మీకు డబ్బులు అనవసరం అంటే అయ్యా లాస్ అయితే అయింది, దీని డబ్బులు ఇస్తా, ఇక పడకపోతే దాని డబ్బులు ఇస్తా,
మీరు ఈ పాయింట్లోనే వేయండి. సరే మీకు అంత ఇదైతే మేము వేయటానికి రెడీ, మా డబ్బులు మాకు వస్తాయని ఆయన చెప్పిన, అంటే దేవుడు దర్శనంలో ఎక్కడైతే చూపించారో ఆ పాయింట్ దగ్గర వేయించేటప్పుడు మంచి వాటర్ పడిందట. పడితే ఆయన వాటర్ ప్లాంట్కి అవన్నీ కూడా కొనుక్కోటానికి వెళ్ళారంట. వెళ్తే అక్కడంట ఆయన దర్శనంలో బ్లూ కలర్కి సంబంధించినటువంటి ట్యాంక్స్, అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదండి, అట్లాంటివి కనపడి ఒరిజినల్ అంటే వేరే ఉంటాయండి, అవి స్ట్రాంగ్ ప్రజెంట్ ఇవే ఉన్నాయి అని అంటే, మరి ఎప్పుడు వస్తాయనంటే కొన్ని రోజులు పడుతుందండి అన్నారు. సరే వెంటనే వచ్చింది, దేవుడు నాకు దర్శనం చూపించింది ఈ కలరే కదా అని, ఈ తప్ప వేరే లేవని అంటారు. సరే అని ఆయన కొనుక్కు తెచ్చేసుకున్నారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత, సార్ ఇప్పుడు వచ్చినాయి సార్, ఒకవేళ కావాలంటే మారుస్తామని అన్నారు. అంటే దేవుని చిత్తాన్ని నుండి తొలగించడానికి ఆయనకు ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. మళ్ళీ మనసు వచ్చి, అమ్మో దర్శనంలో ఇయ్యే కదా నేను చూశాను, అక్కడ బోర్ పాయింట్ ఫెయిల్ అయ్యాను, దేవుని మాట వెనక వద్దనేసి మళ్ళీ వెంటనే ఆయన వద్దొద్దులేంటే నాకు ఇయ్యే ఉంచుకుంటానన్నారు. ఈ రోజున కిన్లే వాటర్ని మించి ఆయన యొక్క మెజర్మెంట్ చూస్తే వాటర్ని కొలుస్తారు, దానిలో ఉన్న పాయింట్స్, అంటే బిస్లేరీలో ఎంత ఉంది లేకపోతే లాగని, లేకపోతే మనం రెగ్యులర్ వాడే వాటర్ని మిషన్ ద్వారా దానికి ఉంటుంది ఒక మీటర్ కొలుస్తారు. కిన్లే వాటర్తో పోటీ పడేలాగా ఆయన ఉంది. మొన్నటి వరకు ఆయన చెప్పింది ఏంటంటే కొద్ది కాలం కొంచెం ఇబ్బంది పడ్డాడంట, కానీ ఇప్పుడు సప్లై చేయలేకపోతున్నారంట, వాటరు అందివ్వలేకపోతూ ఉన్నారంట. అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు, మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అది ఎంతో విలువైనదిగా మనం చూడగలుగుతాం. మొన్న ఆల్ నైట్ ప్రేయర్ టైంలో అనుకుంటా దైవదాసులు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నన్ను టచ్ చేసింది. దాని గురించినే నేను ఈ రోజున మాట్లాడటం జరుగుతూ ఉన్నదన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14-15 వచ్చిన. యాకోబు పత్రిక రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, మనం ఒక మహాభక్తుని యొక్క జీవితంలో జరిగిన సన్నివేశాల గురించి తెలుసుకున్నాం. ఒక విశ్వాస యొక్క జీవితంలో జరిగినటువంటి అంశాన్ని గురించి కూడా ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేస్తూ ఉండాలంటే, మన బిడ్డల చదువుల, మనం చేసే వృత్తికి సంబంధించినటువంటి ఉద్యోగాల నిమిత్తమా, వ్యాపారం నిమిత్తమా, మరి ఏది అయినప్పటికీ మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి వెళ్ళటం కాదు, కానీ మన జ్ఞానాన్ని బట్టి వెళ్ళటం కాదు, కానీ ఇది ప్రభువుకు అనుకూలమా కాదా అని ప్రభువుకి కొంత సమయాన్ని మనం ఇవ్వాలి. ప్రభువుని మాట కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. నా జీవితంలో కూడా అట్లానే నేను ప్రభువుని సంప్రదించుకోకుండా నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టో, నా ఫ్రెండ్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టో, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటల యొక్క బలాన్ని బట్టో, లేకపోతే వాళ్ళు నన్ను ప్రోత్సహించిన విధానాన్ని బట్టో నేను ముందుకు వెళ్ళిపోయి నా జీవితంలో ఎంతో అవమానాన్ని మూటగట్టుకున్నవాడిగా నేను చెప్పగలను. కాబట్టి మరి ఒకరిగా మనం మారిపోకుండా ఉండటం కొరకు ప్రభు చిత్తానికి మనం లోబడేటటువంటి వారముగా ఉండాలి. దైవదాసులు అనేక మంది ప్రభువుని అడిగి ప్రభువు చెప్తేనే అది చేసేవారు. బాక్సింగ్ అయ్యారు కనీసం ఆయన బయటికి వెళ్ళాలంటే ఆ అనుభవంతో ప్రభువా నేను వెళ్తున్నాను, ఇది మీ చిత్తమా కాదా అనేసి ఆయన వెళ్ళినటువంటి అనుభవంలోనికి చూడగలం ఆ బుక్స్ చదువుట ద్వారా. కాబట్టి అలాగే దైవజనులు చాలామంది, ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారు బాక్సింగ్ అయ్య గారు ఉన్నటువంటి స్థలం గురించి
ఇది నాకు కావాలి, మీకు ఎంతకంటే మంచిది ఇంకా మీరు ఎంత దీనికి ఎన్ని రెట్లు కావాలో నేనేస్తా అనేసి అని అన్నప్పుడు, అయ్యా ఇది నా స్థలమో కాదు, ఇది ప్రభు స్థలము, మరి ప్రభు ఇమ్మంటే ఇచ్చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, ప్రభు మీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, వద్దంటే నేను ఇవ్వలేను, అది నాది కాదు అనేసి చెప్పడం జరిగిందంట. ఆ విషయమై కూడా ఎన్టీ రామారావు ఎంతగానో నలిగిపోయాడట, అసలు ఆయన జోలు తీలేపోయాడంట. రౌడీలు పంపినప్పటికీ రౌడీలు జడిసిపోయి వెళ్ళిపోయారంట. ఎందుకంటే దేవుడు వాళ్ళని గద్దించారన్నమాట. అప్పుడు వచ్చాడు, ఎందుకు ఆ పెద్ద ఆయన ముసలాయన దగ్గరికి, నువ్వు సరిపోతావు వెళ్ళి మాట్లాడరా అన్నాడు. రావటం ఇంకో వ్యక్తి వచ్చాడుగా, ఒక్కడో వచ్చావేంటని అన్నాడు. బాబు ఇలాంటి దీర్ఘదర్శి ముందు మనం ఇలా చేస్తే ఇంకేమన్నా ఉందా, పుట్టగతులు ఉన్నవనేసి వెళ్ళిపోయి అరే పదరా ఆయనతో పెట్టుకోకూడదని తీసుకెళ్ళిపోయాడు. అలాంటి మహాభక్తుడు అన్నమాట. ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారంగానే చేస్తూ ఉండేటటువంటి వాడు. అలాగే దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తుంటే దావీదు భక్తుడు కూడా ఏం చేస్తూ ఉండేవాడంటే, ఒక చోట యుద్ధానికి వెళ్ళాలన్నా అదేం చేయాలన్నా యాజకుడిని పిలిచి ఇది దైవ చిత్తమా కాదా ఎబోదు తీసుకుని వచ్చి విచారణ చేయి నా కొరకు అని సంప్రదించినట్లుగా మనం అనేక విషయాల్లో గ్రంథం ద్వారా చూడగలం. ఉదాహరణకి చూడండి, 1 సమూయేలు 23వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. 1 సమూయేలు 23వ అధ్యాయము 1-2 వచనాలు. 1 సమూయేలు 23:1-2 వచనాలు. తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. చాలా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడి వచ్చిన భాగాల్లో చూస్తుంటే దావీదు ఎంతో దీనుడే. తను అప్పటికే గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. దేశంలో ఒక వీరుడిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు అంతమంది ఉన్నా ఏ ఒక్కరూ చేయలేని పని దావీదు చేశాడు. ఏ పని? బలాఢ్యుడైనటువంటి గొల్యాతును జ్ఞానపూర్తి చేశాడు అన్నమాట. దావీదు అనే వ్యక్తి ఒక అనామకుడు, దేశంలో ఒక మారుమూల బెత్లెహేం అనే గ్రామంలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. కానీ ఆ ఒక్క పని వల్ల దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రజలందరికీ, పొరుగు దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిపోయాడు. కానీ అంత వీరుడు శూరుడైనటువంటి దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే, కేయిలా అనేటటువంటి పట్టణం మీదకి వెళ్ళి వాళ్ళని దోచుకోవాలి, వాళ్ళతో యుద్ధం చేయాలన్నప్పుడు ఆయన తన బలం మీద ఆధారపడటం లేదు, కానీ దేవుని యొద్ద మాత్రమే విచారణ చేసేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎన్నో ఆధిక్యతలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, డబ్బు ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కానీ అవన్నీ లేని వారముగానే మనం దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర విచారణ చేసినట్లయితే, దేవుని చిత్తాన్ని కనుగొన్నట్లయితే మనం చేసే పనులు అవి సఫలీకృతమైన పనులుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, మనకు మాత్రమే కాక మన కుటుంబాలకు, మన తర్వాత వచ్చే తరాల వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఉంటుంది. అలా చేయని వారమైతే కనుక మనకి, మన కుటుంబాలకి, తర్వాత వచ్చే ప్రధానికానికి కూడా ఎంతో నష్టాన్ని, కష్టాన్ని తెచ్చేటటువంటి వారముగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి యొక్క వచన భాగాల్లో ఇంకా అనేక చోట్ల రెఫరెన్స్లు చూస్తూ ఉంటుంటే, ప్రతి చోటకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు ఏం చేస్తూ ఉండేవాడంటే, యాజకుల్ని సంప్రదించేవాడు, ఈ బోధను తెమ్మని, ఇది దైవ చిత్తమా కాదా, దేవుని యొద్ద విచారణ చేయి, నేను వెళ్ళాలా వద్దా, నేను పారిపోవాలా వద్దా. సౌలు దగ్గర నుండి కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేటప్పుడు సౌలు వచ్చి పడుతున్నాడు, నేను వెళ్ళిపోవటం మంచిదా కాదా అని దైవ చిత్తంలో తెలుసుకుంటూ ఆ చిత్త ప్రకారంగానే దావీదు మసలుకున్నాడు. అందుకనే ఏనాడు కూడా అంత బలాఢ్యుడైనటువంటి, ఒక దేశానికి రాజు అయినటువంటి సౌలు చేతికి దావీదు అప్పగించబడలేదు. దావీదు జీవిత కాలంలో ఏ రాజు ముందు కూడా తలవంచలేదు, ఏ రాజు దగ్గర కూడా ఓడిపోయినట్లుగా మనం చూడలేము. కాబట్టి
మనము కూడా మన జీవితంలో అలాంటి విజయకరమైనటువంటివి అనుభవించాలంటే ప్రతి క్షణము కూడా, ప్రతి పని విషయమై కూడా మనం దేవుణ్ణి అడిగేటటువంటి వారముగా, దేవుని చిత్తాన్ని తెలుసుకునేటటువంటి వారముగా ఉండాలి. ఇదే దావీదు ఒకానొక దశలో ఏం జరిగిందంటే దేవుని యొక్క చిత్తాన్ని సంప్రదించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. దైవ చిత్తాన్ని సంప్రదించుకోకుండా వెళ్ళినందువల్ల ఏం జరిగిందో చూద్దాం. చూడండి, 2వ సమూయేలు 24వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు చూడండి. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిన నేను అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖం నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య కుడి పార్శ్వమున అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును పత్తిమోతి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. చాలమ్మా ప్రియ బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటే కనుక దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, అసలు ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య ఎంత ఉందో నాకు తెలియాలని. అప్పుడు తన చేతి కింద పనిచేస్తున్న సైన్యాధిపతి యోవాబు హెచ్చరిస్తున్నాడు, నాయనా అసలు దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఇప్పుడు 1,000,000 మంది ఉన్నారనుకో, దేవుడు తెలుసుకుంటే నువ్వు బ్రతుకుండగానే 100 అంతలు అంటే 100 కోట్లు తయారు చేసేస్తాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు కదా, నీకు అసలు ఈ కోరిక ఎందుకు పుట్టిందయా అనేసి అని అంటే, రైట్ నేను చెప్పింది చేయి ముందు అన్నట్లుగా చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు సైన్యాధిపతి. ఎప్పుడైతే ఆ ఒత్తిడి వచ్చిందో మరి రాజుగారి మాట కాదనటానికి ధిక్కరించడానికి వీల్లేదు కాబట్టి ఈయన రాజు చెప్పినట్లే చేసేసాడు అన్నమాట. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్త ప్రకారం నుండి మనం భక్తులమైనను భక్తిలో పెరుగుతున్నటువంటి గొప్పవారమైనను నిరంతరము దేవునితో సహవాసం చేస్తున్న వారమైనను ఒక్కొక్కసారి దైవ చిత్తం నుండి తొలగిపోతున్నప్పుడు మనకంటే తక్కువ వారి ద్వారా హెచ్చరికలు మనకి వస్తూ ఉంటాయి. అది గమనించాలి. బిలాము విషయంలో కూడా ఎవరు హెచ్చరిక చేశారండి? దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు గాడిద ద్వారా బిలాము ప్రవక్తకి హెచ్చరిక వచ్చింది. ఎలాగనంటే, ఎప్పుడూ కూడా ఆయన మాట కాదనేటువంటి గాడిద అటు తప్పుకుపోతుంది, ఇటు తప్పుకుపోతుంది. ఎందుకు తప్పుకుపోతుందో తెలుసా? దేవుని దూత, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి దూత ఖడ్గం పట్టుకుని బిలాముని వేసేటట్టు దారిలో రెడీగా ఉంటే తన యజమాన్ని తప్పిస్తుంది. అక్కడ తప్పిస్తుంటే బిలాముకి అర్థమవట్ల. ఎంతసేపు బాలాకు బహుమానం మీద దృష్టి ఉంచేసి ఏం చేస్తున్నాడంటే ఇవేమీ కనపడతాయి. అంటే దేవుని మీద ఉన్నటువంటి దృష్టిని లోకం మీదకి మళ్లించినప్పుడు దైవాత్మకు సంబంధించిన ఏది కూడా కనిపించదు. బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త ఎట్లా అంటున్నాడు? ప్రభువా నేను వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ వెళ్ళి అడుగుతున్నాడు. మళ్ళీ అప్పుడు ప్రభు ఏమన్నారు? వెళ్ళు, కానీ వాళ్ళని దీవించి శపించబోక అని చెప్పారు. అయినప్పటికీ ప్రేమగల దేవుడు దూత ద్వారా మళ్ళీ ఆపటానికి చూస్తుంటే ఆ దూత గాడికి కనపడుతుంది తప్ప ఇంత గొప్ప ప్రవక్త అయినటువంటి బిలాముకు మాత్రం కనపడతలేదు. అంటే
మనం దైవ సాన్నిహిత్యం నుండి తొలగిపోయినప్పుడు మనకు తెలియకోకుండానే మన ఆత్మీయ నేత్రాలు ఏమవుతాయి, ఇప్పుడు మూసుకుపోతూ ఉంటాయి. అంటే లోకం మనలోకి వచ్చేస్తుంది, లోక జ్ఞానం మనలోకి వచ్చేస్తుంది, లోక తలంపులు మనలోకి వచ్చేస్తాయి. అంటే అంత దైవజ్ఞాని అయినటువంటి బిలాము కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక జంతువు, ఆ జంతువు యొక్క కళ్ళు దైవదూతను చూడటం జరిగి, అమ్మో నా యజమానిని చంపేస్తాడు కాబట్టి తప్పించాలని పాపం ఆ నోరు లేని గార్ధబొమ్మ అటు ఇటు వెళ్తుంటే దాన్ని పట్టుకుని పడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు గాడిదకి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఎందుకు నన్ను అలా పడుతుంది, నా చేతిలో కత్తి లేదు, కానీ కత్తి ఉంటే నాకు వచ్చిన కోపానికి నిన్ను చంపేసేవాడిని అనేసాను. అప్పుడు అతను కళ్ళు తెరవలేదు, చూశాడు. వెంటనే గాడిద సాష్టాంగ నమస్కారం చేసి పశ్చాత్తాపడుతున్నట్టు అక్కడ ఆ చిన్న అంశం ద్వారా చూడాలి. ఇక్కడ ఏంటంటే దేవుని చిత్తానికి విరోధంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని హెచ్చరికలు వస్తాయి. మనకంటే చిన్నవారు, మనం తల్లిదండ్రులం అయితే మన పిల్లల ద్వారానో లేకపోతే ఇంకొక రకంగానో కొన్ని ప్రమాద హెచ్చరికలు వస్తున్నప్పుడు మనం మేల్కోవాలన్నమాట. అందుకని చూడండి, తుఫాను వస్తున్నప్పుడు గోదావరి నది తీరాల ప్రజలకు 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక అని వస్తూ ఉంటుంది. ఫుట్బాల్ ఆడేటటువంటి వాళ్ళకు కూడా తప్పుడు ఆట ఆడుతూ ఉంటుంటేనంట ఎల్లో కార్డు చూపిస్తారు, పసుపు కార్డు. అంటే ఆ వ్యక్తి ఫాల్స్ గేమ్ ఆడినప్పుడు ఆ వ్యక్తికి ఇలా చూపిస్తే జాగ్రత్త పడిపోవాలంట. నీ ఛాన్స్ అయిపోయింది, ఇంకోసారి ఇలా అయితే నువ్వు బయటికి అన్నట్టు అనమాట. ఆ హెచ్చరికను గమనించుకోకపోతే అదే తప్పుడు ఆట మళ్ళీ ఆడితే రెడ్ కార్డు చూపిస్తారంట. నోటు మాట కూడా ఉండదంట. ఆ కార్డు చూపించగానే ఆ వ్యక్తి వైపు ఆ వ్యక్తి మరుక్షణం లేదు పెనాల్టీ పడుతుంది, వెళ్ళిపోవాల్సిందేనంట. అంటే మనకు కూడా ఈ దైవభక్తిలో ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికలు వస్తాయి. దేవుని చిత్తం కాని వాటి విషయం మనం ప్రార్థన చేయాలన్నమాట. యెహోషువ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా విజయమే వరిస్తూ ఉన్నది. హాయిపట్నం చాలా చిన్నది కదా అనేసి కొద్దిమంది వెళ్ళారు, కానీ అక్కడ అపజయం వచ్చింది. వెంటనే సాష్టాంగ పడిపోయి ఇదేంటి, ఇలాంటి పరాభవం ఎప్పుడూ చూడలేదు, ఇలా జరిగిందని ప్రభు దగ్గర కనిపెడతా ఉంటే ప్రభు చెప్పారన్నమాట, నీ రాజ్యంలో జరిగింది నీకు తెలియదు, ఇలా జరిగిందంట. అయ్యో తెలియచెప్పు ప్రభు అని ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ఆకాను చేసినటువంటి అంశం గుర్తుకు రావడం జరిగింది. అంటే మన యొక్క నిత్య జీవితంలో మనం విజయాన్ని, అంటే ప్రభు నామ మహిమార్థమై చేపెట్టిన పనుల్లో అది ఎలాంటి పని అయినప్పటికీ మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుణ్ణి ముందుగా పెట్టుకుని పనులు చేస్తూ ఉంటాం. వాటిలో కనుక ఏదైనా అపజయం వస్తుందంటే మనం మేల్కొల్పబడి ప్రార్థనాపూర్వకంగా దాన్ని తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామన్నమాట. దావీదు భక్తుడు కూడా ఏం చేశాడంటే, ఇంత గొప్ప భక్తుడు, దేవుని యొక్క విచారణ చేసేటటువంటి ఈ యొక్క గొప్ప మహారాజు ఏం చేస్తున్నాడంటే అవివేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేకుడిగా అయిపోయి జనాభాను లెక్కించమని అంటూ ఉన్నాడు అన్నమాట. అక్కడికి ఒక హెచ్చరిక వచ్చింది. తన చేతి క్రింద పనిచేసే ఒక సైన్యాధిపతి, నాయన వద్దు నాయన, ఇది మనకు తగదు, దేవుని శక్తి అంత గొప్పది, ఇప్పుడున్న జనాన్ని 100 అంతలుగా మార్చేసే శక్తిమంతుడు మన దేవుడు. ఎందుకయ్యానంటే ఒకవేళ ఆ లోక జ్ఞానంతో నింపబడ్డాడు కాబట్టి దానిదే పై చేయి అయిపోయింది. కానీ దైవాత్మతో నిండి ఉన్నట్లయితే కనుక నిజమే కదా, నా దేవుడు అంత గొప్ప దేవుడే కదా అని ఆలోచించి చిన్నవాడైనప్పటికీ కూడా నిజమే నేనే బుద్ధిహీనంగా ప్రవర్తించాను, ఇంకా అలా కాదు అని అంటే అక్కడ బాగుండిపోయేది. కానీ దావీదు యొక్క మాటే చెల్లుబాటు అయినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఈ అదే అధ్యాయంలో 10వ వచనం నుండి చదువుతున్నాం. 2 సమూయేలు 24. జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుంది, నేను ఎంతో అవివేకినై దాని చేసి యెహోవా కరుణయించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొని
రప్పించదను. అది నీ మీదకి రప్పించదను. కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలువలేక నువ్వు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమని. అందుకు దావీదు ఏమీయూ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుముగాక అని గాదుతో అనేను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క గోత్రం నుండి లెక్క వచ్చేసింది. ఇదిగో ఈ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, ఈ గోత్రంలో ఎంతమంది ఉన్నారు. ఇక్కడ పైన చూసి యోధా వారిలో 5 లక్షల మంది ఉండేది. బెన్యామీను గోత్రంలో ఎంతమంది ఉన్నారు, అలా షిమియోను గోత్రంలో ఎంతమంది ఉన్నారని లెక్క వచ్చేసింది. జనసంఖ్య చూసినందుకే అయిపోయిన తర్వాత దావీదులో నేను పాపం చేశాను, గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నాను అనే సమయం. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. ఏదైనా ఒక దేవునికి అవిధేయమైన కార్యం చేసే ముందు ఏది గుర్తురాదు, వెంటనే చెయ్యాలన్న తపనే ఉంటుంది. అయిపోయిన తర్వాత రియలైజేషన్, అదే నేను ఇలా చేశానంటే, ఇంత అవివేకంగా చేశానంటే, ఇది చేసి ఉండకుండా ఉండాల్సింది, ఇది చేసి నేను చాలా దేవునికి దుఃఖాన్ని కలిగించాను, నాకేమైనా ఉద్యమం అని భయం వేస్తూ ఉంటాను. దావీదు పని కూడా అంటే పాపం అంటే ఏం చేస్తుందంట, చేసే వరకు నిద్రపోనేదంట. చేసే వరకు చెయ్యి 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 అని సహకారులు అంటే అందుకు చాలా కోఆపరేటివ్ మైండ్ తోటి మనకంట అన్నీ సమకూడేటట్టు జరుగుతాయంట. అని ఇది నిజమే, దేవుని చిత్తమే, లేకపోతే ఇదెందుకు సమకూడింది? ఈ అంటే ఒక ఉదాహరణకి ఏదన్నా దేవుని చిత్తం కాకోకుండా ఏదన్నా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చే డబ్బులు ఇవ్వడం లేకపోతే ప్రోత్సహించడం. నా జీవితంలో అలాగే జరిగింది. వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్, అరే నీకు మంచి వనరులు ఉన్నాయరా, నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు చేయొచ్చు కదరా, మాకంటే లేవు, అలా నేను దేవుని సంప్రదించలేదు. ఫ్రెండ్స్ మీద ఆధారపడ్డా, ఫ్రెండ్స్ ఇచ్చే డబ్బుల మీద ఆధారపడ్డా. దానికి తోడు బయట పట్టించుకుని నాకు తెలియకోకుండానే చాలా అవివేకిగా నేను ప్రవర్తించినట్లుగా గత సంవత్సరాల్లో నా తప్పును నేను దావీదు తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ తప్పు చేసే వరకు నిద్రపోనేవారు, తప్పు చేసిన తర్వాత కూడా నిద్రపోనేవద్దు అంట. దానిలో ఉన్న లక్షణం ఒక మహాభక్తుడు. ముందు నిద్రపోనేవదు, తర్వాత కూడా నిద్రపోలేదు. తర్వాత ఎలా నిద్రపోనేవదు, ఇంకా నీ పని అయిపోయిందిలే, అందరికి తెలిసిపోతుందిలే, అందరూ చూసేసారులే, ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే నీ పని ఏమవుతుంది అంటే మళ్ళీ అప్పుడు కూడా నిద్రపోలేదు. పని చేసే వరకు నిద్రపోనేవదంట. పని అయిపోయిన తర్వాత కూడా, తప్పుడు పని చేసిన తర్వాత కూడా మనశ్శాంతి లేకోకుండా చేస్తుంది. దావీదు పరిస్థితి అదే అయిపోయింది. ఆ పని చేసే వరకు ఎవ్వరి మాట వినలేదు, ముందు అది చేయాల్సిందే అని ఆజ్ఞించేశాడు. తర్వాత అయిన తర్వాత కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా అయిపోయాడు. అయ్యో నేను గొప్ప ప్రమాదంలో పడిపోయానే, గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నానే, ఎందుకింత అవివేకంగా ప్రవర్తించానే అనేసి అని అనుకుంటున్నప్పుడు దేవుని దగ్గర నుండి దీర్ఘదర్శి అయినటువంటి గాదు, దేవుని మనిషి వచ్చేసి దావీదా, నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు ఎంతో సంతాపంగాడు. అయితే 3 విషయాలు నీ దగ్గర పెడుతున్నాడు. ఒకటేంటి 3 విషయములను నీ ఎదుట పెడుతున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొని ఎడలా నేను అది నీ మీదకి రప్పించదను. 7 సంవత్సరములు నీ దేశంలో గొప్ప కరువు కలుగుతుందంట, అంటే క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? రెండవది, నీ శత్రువులు ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుంటావా? లేదంటే మూడవది, దేవుడు ఈ దేశంలో ఈ ప్రజల మీద తెగులు రేపుతారు, దానికి ఒప్పుకుంటావా అని 3 అంశాలు పెట్టారు. మొట్టమొదటిది ఏంటంటే 7 సంవత్సరాలు కరువు, రెండవది శత్రువులు ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటం, మూడవది దేవుని చేతిలో పడటం, అంటే తెగులు రప్పించడం. అప్పుడు దావీదు ఏం చేశాడంటే 7 సంవత్సరాలు కరువుతో అలమటించటమా, రెండవది నేను ఇప్పటి వరకు ఏ శత్రువు చేతికి నేను చిక్కలేదు, అలాంటి వాడి చేతిలో పడటం,
చచ్చేదేదో పడేదేదో దేవుని చేతిలో పడితేనే ఆయన ప్రేమ గలవాడు, చాలా కరుణించి నాకు సహాయము చెయ్యొచ్చేమో అనేసి ఏం చేశాడంటే మూడవ దానికి ఒప్పుకోవటం జరిగింది. గమనించాల్సిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం శిక్ష అయినా ఏదైనా మంచి అయినా మన తండ్రి అయిన దేవుని చేతిలో ఉండటమే మంచిది మాట. కానీ ఇక్కడ భక్తిలో కూడా వివేకాన్ని ప్రదర్శిస్తున్నాడు దావీదు. మనకు ఆ వివేకం ఒక్కొక్కసారి ఉండదు. లోకానుసారంగా మనం ఒక్కొక్కసారి ఇది తేలిగ్గా ఉంది, ఇది తేలిగ్గా ఉందని అనుకుంటాం. కానీ దైవభక్తుడు ఏం చేస్తాడంటే ఆలోచించి ఆ భక్తిలో కూడా వివేకాన్ని ప్రదర్శించి దేవునికే అప్పు చెప్పేసుకుంటున్నాడు అన్నమాట. ఎంత తెలియగలడంటే, ఇప్పుడు ఉదాహరణకి బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటావా, మీ నాన్నగారి దగ్గర అప్పు తీసుకుంటావా అన్నారు అనుకోండి. వాళ్ళ నాన్నగారు లక్షాధికారి, బయట వాళ్ళు లక్షాధికారి. వీళ్ళ నాన్నగారి దగ్గర అంటాడా, బయట వాళ్ళ దగ్గర అంటాడండి. మీ నాన్నగారు సిద్ధంగా ఉన్నారు కానీ నోటు రాయమంటున్నారు అన్నారు. బయట వాళ్ళు ఇస్తారు, నోటు రాయాలి. కానీ ఆ వ్యక్తి ఏమంటాడండి, ఏంటి మా నాన్న దగ్గర తీసుకునేది, ఊరికినే ఇవ్వలేడా, అలాంటి ఆయన దగ్గర తీసుకునే బదులు నేను బయటోడి దగ్గరే తీసుకుంటానని వెళ్ళి ఒక 5 లక్షలు బయటోడి దగ్గరే తీసుకున్నాడు. కట్టలేని పరిస్థితుల్లో వడ్డీతో సహా ఆయనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వసూలు చేస్తాడు. అదే తండ్రికి కట్టలేకపోయాడు అనుకో, సరేలే ఈ రోజు కాకపోతే నా కొడుకు వాడికి కలిగినప్పుడు ఇస్తాడు, వాడికంటే ఎక్కువ నేను సంపాదించేది వాడికే కదా, ఇవ్వకపోయినా పర్లేదులే అని వదిలేస్తాడు. వివేకం. దావీదు కూడా అదే ఆలోచన చేసి గొప్ప వివేకంగా, అమ్మో క్షామానికి కరువుకి నేను ఒప్పుకోను, శత్రువుల చేతిలో పడటానికి ఒప్పుకోను, నా తండ్రి చేతిలోనే పడతా. ఆయన ఎందుకంటే క్షమించినా పర్లేదు, క్షమించకపోయినా పర్లేదు, గొప్ప వాత్సల్యత కలవాడు, ఆయన కరుణాసముద్రం కాబట్టి నన్ను రక్షిస్తాడు అనుకున్నాడు. చూడండి ఏం జరిగిందో. ఒక్క రోజులోనే ఎంతమంది కూలిపోయారట. 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుతుండెను. అందుచేత దాని నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. దావీదు మనసు వికలమైపోయింది. ఏం చేస్తున్నాడంటే 17వ వచనంలో, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించు, చిత్తగించము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని పశ్చాత్తాపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు దూత ఇలా చెయ్యి, నువ్వు ఆ తెగులు పరిహారం అవుద్ది, నువ్వు దేవునికి ఇలాంటి బలిని అర్పించు అనేసి చెప్పినప్పుడు దావీదు ఆ ప్రకారంగా చేసినప్పుడు ఆ తెగులు ఏమైపోయిందంటే ప్రభునందు ప్రియ దేవుని చిత్తంలో నిలిచి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దేవుని చిత్త ప్రకారంగా వెళ్లకుండా ఉన్నప్పుడు జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు దేవుని చిత్తాన్ని చేస్తూ వచ్చేవేమో, ఇక ముందు ఒకవేళ దేవుని చిత్తం కాని పనుల్లోకి వెళ్ళిపోతామేమో పరిశీలన చేసుకోవాలి. లేదు ఇప్పటికే దేవుని చిత్తం కాని పనులు చేసి ఒకవేళ నీకు స్టార్ట్ అయిందేమో, వెంటనే దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా ఇలా జరుగుతుంది, నన్ను అవివేకంగా చేశారు, ఒక్కసారి నా యందు మీ యొక్క కృపను చూపించి నా పాపాన్ని పరిహరించి ఇది మీ చిత్తంగా మార్చండి, లేదంటే నేను గొప్ప ప్రమాదంలో ఉపద్రవంలో చిక్కుకోకముందే నన్ను తప్పించు ప్రభువా అని మనం కరుణావాత్సల్యత గల దేవుని ముందు పడినట్లయితే దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. అందుకని అంటున్నారు కదా, ఎవరు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమంటున్నారు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు ఏమంటున్నారంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, మేము రక్షించకపోయినాను అలాగే, ఎందుకంటే ఆయన కొరకు మేము ఏదైనా అయిపోతాం, ఆయన చేతిలోనే పడతామని అంటున్నారు. కాబట్టి ఇలాగా దేవుని చిత్త ప్రకారం చేసినటువంటి, అందుకనే నాకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచునని ఉంటుంది కీర్తన. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. యోనా దేవుని చిత్తం కాకుండా వ్యతిరేకంగా చేశాడు, తన పని సఫలీకృతమైందా? అవ్వలేదు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోతామంటే దేవుడు ఓడలో గొప్ప పెను ప్రమాదాన్ని సృష్టించి మళ్ళీ ఆయన్ని వెనక్కి రప్పించడం జరిగింది అన్నమాట. అందుకనే ఒక చక్కటి చిన్న వచనం ఉంటుంది అన్నమాట. ఏంటంటే ప్రసంగి 9వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రసంగి 9వ అధ్యాయము 18వ వచనం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు
మంచి పనులను చెరుపును. అనేకమైన మంచి పనులను చెరుపును. చూడండి, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపు. ఒక వ్యక్తి ఆ ఒకడి గురించే ఏమైపోద్దంట, అనేకమైన మంచి పనులు. కుటుంబంలో మనం ఒక్కలమే అయి ఉండొచ్చు, కుటుంబ వ్యవస్థకు అంతటికి మచ్చ తెచ్చే వాళ్ళం ఉంటాం. సంఘంలో మనం ఒక్కలమే అవ్వచ్చు, సంఘానికి మచ్చ తెచ్చే వాళ్ళంగా ఉంటాం. ఆకాను ఒక్కడే ఇశ్రాయేలు ప్రజల మీదకి గొప్ప ఉపద్రవం తెచ్చేసాడు. అంటే ఇక్కడ దావీదు ఒక్కడే, కానీ ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చేసిన ఒకే ఒకడు చేసిన తప్పిదాన్ని బట్టి గొప్ప విపత్తును ఇశ్రాయేలు ప్రజల మీదకి తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, గొర్రెల వంటి వీరేం చేశారు, వాళ్ళకి ఏమీ తెలియదయా, నేను కదా పాపం చేసింది, నన్ను శిక్షించండి, నా కుటుంబాన్ని శిక్షించండి అనేసి పశ్చాత్తాపడుతున్నప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ శిక్షకు పరిహారాన్ని ఆఫ్ చేస్తారు. అంతటితోటి ఆ శిక్ష వాళ్ళ నుండి తొలగిపోయేటట్లు చేయటం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుడు, ఈ వాక్యాలని విన్నటువంటి మనము మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిజమే కదా, నేను భక్తిలోనే ఉంటున్నాను అనుకుంటున్నాను, దేవుని బిడ్డగానే నీ పనులు చేస్తున్నాను, ఆ పనులు చేస్తున్నాను, లేకపోతే ఇవి చేయాలనుకుంటున్నాను, భవిష్యత్తులో అలా ఉండాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అది దేవుడు మెచ్చేదా కాదా అని మనం హృదయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. భక్సింగ్ అయ్య గారు కూడా అలాగే అనుకున్నారు, నేను దేవుని పనే కదా చేస్తున్నానని ముందుకెళ్ళిపోయారు. కానీ ప్రభు అడుగుతున్నారు, నేను చెప్పానా నిన్ను అలా చేయమని, మరి ఎందుకు తొందరపడ్డావు అని అన్నారు. కాబట్టి అట్లాగే మనల్ని కూడా ప్రభు పరిచర్యలోనే మనం ఉన్నాం, లేకపోతే ఇంకేదో అని అనుకుని ప్రభు కొరకే చేస్తున్నాం కదా అని భ్రమపడుతున్నామేమో. భ్రమపరచు ఆత్మ కూడా మనల్ని ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే తప్పుదారి పట్టించేస్తుంది. కాబట్టి మెలకువ ఆత్మ కలిగినటువంటి వారమే, ప్రభువా ఇది నిజంగా నీ చిత్తమేనా, మనం ఒక ఇల్లు మారాలన్నా, లేకపోతే ఒక జాబ్ మారాలన్నా, లేకపోతే పిల్లలకు ఒక కోర్సు చదివించాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఏది ఒక వస్తువు కొనాలన్నా, లేకపోతే ఇంకేదైనప్పటికీ కూడా ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని పరిశీలన చేసినట్లయితే దేవుడు ఇది నా చిత్తమే అని దావీదుకి ముందు పరిస్థితుల్లో ఆజ్ఞ వచ్చినట్లు ఉంటే అన్నీ మన కుటుంబంలో మన జీవితంలో విజయాలే విజయాలు, ఎక్కడ అపజయం అనేది ఉండదు. లోకంలో ఎవరి దృష్టిలోనూ మనం అవమాన పాలయ్యే వారంగా ఉండవు, లోకంలో ధనులుగా మనం పేరుగాంచిన వారంగా ఉండబోతూ ఉంటాం. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా మనం ఏ పని చేసినప్పటికీ ప్రభువు చిత్తమైతే అది చేస్తాము, ఇది చేస్తాము అని ప్రభువుని ముందు పెట్టుకుని ఆ పనులు చేసేటటువంటి వారముగా ఉండినట్లయితే మనము ఆత్మీయంగా ఎంతో ఆశీర్వదించబడతాం, శారీరకంగా ఎంతగానో దీవించబడతాం. అనేక మందికి మనము ఆశీర్వాదకర్తలుగా ఉంటాం, అప్పిచ్చువారుగా చేస్తాననేసి దేవుడు చెప్తారు. అనేక మందికి మనము కడుపులు నింపేవారముగా, వాళ్ళ అవసరతలు అక్కర్లు తీర్చేవారముగా దేవుడు మనల్ని చేస్తారు. తలగా ఉంచుతారు, తోకగా మాత్రం ఉంచనని చెప్పారు. దేవుని చిత్తంలో ఉండకపోవటాన్ని బట్టి మనం ఏమైపోయామంటే కడగొట్టు బిడలంగా చివరి వారంగా అయిపోవటం జరిగింది. కాబట్టి ఇది ఈ మాటలు విన్నటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నీ చిత్త ప్రకారమే నడుచుకుంటాను, నేను చేసే భక్తి కూడా అది మీకు అనుకూలమైందేనా, లేకపోతే నేనేదో భ్రమపడుతున్నానా, లేకపోతే నేను ఫలానా ప్రాజెక్ట్ చేయబోతున్నాను లేక చేస్తున్నాను, అది మీ చిత్తమేనా కాదా అనేసి మనం పరిశీలన చేసి దేవుని దగ్గర ఆ ప్రత్యక్షతను మనం పొందుకున్నట్లయితే మనం స్థిర విశ్వాసులమై నిశ్చలమైనటువంటి భక్తితో కదలింపబడినటువంటి వారంగా ఈ లోకంలో మనము మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించి అనేక మందికి మనం జ్యోతుల్లాగా, ఆకాశ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతుల వలె ప్రకాశిస్తారన్నట్లు ఈ లోకం దృష్టిలో లోకులకు మనం ఒక జ్యోతులుగా కనపడే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా దేవా, మేము ఇట్లా ఉండటానికి గల కారణం మీ చిత్తంలో లేమేమో, ఇక నుండి మీ చిత్తంలో బ్రతకాలని అనుకుంటున్నామని గొప్ప నిశ్చయంతో మనం తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు చిత్తంలోనికి మనల్ని కూడా నడిపిస్తారు. ఆయన చిత్తంలోనికి ప్రభు తీసుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.